కపిలేశ్వరపురం మండలంలో పలు గ్రామాలలో 2022-23వ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. వాకతిప్ప గ్రామంలో ఆ గ్రామ వైస్ ప్రెసిడెంట్ వజ్రపు సుదర్శన్ రావు అధ్యక్షత వహించగా అంగర, కోరుమిల్లి గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచులు మాసా కోటేశ్వరరావు, ఆచంట సత్యనారాయణలు సామాజిక తనిఖీ గ్రామ సభలకు అధ్యక్షత వహించారు. సామాజిక పెన్షన్లు, ఉపాధి పనుల వివరాలు, కూలీల మాస్టర్లు వంటి రికార్డులను సామాజిక తనిఖీ అధికారులు గ్రామాల్లో లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పరిశీలించారు. సామాజిక తనిఖీలో గుర్తించిన లోపాలను గ్రామ సభలలో డిఆర్పీలు చదివి వినిపించారు. కోరుమిల్లి గ్రామంలో నిర్వహించిన సామాజిక తనిఖీలో వికలాంగుల పెన్షన్లు లబ్ధిదారులలో కొందరు అనర్హులను భౌతికంగా గుర్తించినట్లు డిఆర్పీ కీమా నాయక గ్రామ సభలో వివరించారు. ఈ విషయంపై సంబంధిత డిఆర్డీఏ అధికారులకు నివేదించినట్లు డిఆర్పీ నాయక్ తెలిపారు. కోరుమిల్లి గ్రామ సభలో మాజీ సర్పంచ్ సలాది వీరబాబు, సచివాలయ గృహ సారథి పేరాబత్తుల రామకృష్ణ, ఏపీఓ వెంకటలక్ష్మి, హౌసింగ్ ఏఈ మూర్తి, టీఏ లోవరాజు, బాగతిప్ప, అంగర, కోరుమిల్లి ఫీల్డ్ అసిస్టెంట్లు తణుకు గణేష్, బోనం శ్రీరాములు, సుంకర సునీల్, అలాగే ఆయా గ్రామాల కార్యదర్శులు శివ చక్రవర్తి, తాతపూడి సుధాకర్, కామేశ్వరరావు, మెట్లు, కూలీలు పాల్గొన్నారు. సరైన ఆధారం లేదని మనం రాస్తున్నాం సార్. సర్టిఫికేట్ ద్వారానే మనం అన్ని చేయడం జరుగుతుంది సార్. మిగిలిన వాటికంటే మీకు ఇలాంటి సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడు వెంటనే పై వారికి తెలియపరచాలి. ఎందుకంటే మీకు తెలిసి, మీ గ్రామంలో మీకు తెలిసి మీరే తప్పు చేస్తున్నట్లు అవుతుంది. మీకు తెలిసి కూడా మీరు వారికి తెలియపరచలేదు అనుకోండి, ఇది చాలా ఇబ్బందికి దారితీస్తుందండి. అలాగే ఈ గ్రామ పంచాయతీ నందు నివాసం ఉంటున్న మరిశెట్టి చంద్రవతి అండి, వీరికి అక్టోబర్ 2008 నుంచి విడో పెన్షన్ అనేది వస్తున్నట్లుగా రికార్డు పరంగా కలదు. కానీ వీరు భర్త మరణించలేదండి. డెత్ సర్టిఫికేట్ తనిఖీ బృందం వారికి చూపించలేదండి. అయితే గ్రామస్తులను విచారించగా భర్త మరణించలేదని, వారు వేరే పెళ్లి చేసుకున్నారని తెలియపరిచారు. అయితే ప్రస్తుతానికి ఆవిడ అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నట్లుగా గుర్తించడం జరిగింది. అయితే వీరికి విడో పెన్షన్ అనేది రావడం కరెక్ట్ కాదండి. విడో పెన్షన్ నుంచి వీరికి ఒంటరి మహిళ పెన్షన్కి రావాలి అని చెప్పేసి మనం కోరడం జరుగుతుందండి. ఒంటరి మహిళ పెన్షన్కి డైవర్షన్ అనేది చేయాలని రాయడం జరుగుతుందండి. అలాగే ఈ గ్రామ పంచాయతీలో నివాసం ఉంటున్న సలాది మణికంత అండి, వీరికి సంబంధించి విడో పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అయితే వీరు తనిఖీ సమయంలో మొన్న అందుబాటులోకి రాలేదు, కానీ నిన్న రావడం జరిగింది వీరు. అయితే వీరిని గ్రామ పంచాయతీలో అంటే గ్రామంలో విచారించగా వీరు కూడా వివాహం చేసుకున్నారని తెలియపరుస్తున్నారు. కానీ సరైన ఆధారం ఎవరు కూడా చూపించడం లేదండి. వారిని కూడా అడిగితే, అంటే ఫేస్ టు ఫేస్ వాళ్ళని కూడా అడిగితే మేము పెళ్లి చేసుకోలేదండి, వేరే చోట ఉంటున్నాం కానీ వివాహం అవ్వలేదని చెప్పేసి వారు కూడా తెలియపరుస్తున్నారండి. ఇది అబ్జర్వేషన్ కింద రాయడం జరిగింది. ఒకవేళ మళ్ళీ దీనికి పై వాళ్ళు డిఆర్డీఏ నుంచి ఎవరైనా వెరిఫికేషన్కి వస్తే వారు కూడా తక్షణం వారిని చూడడం జరుగుతుందండి. ఈ 4 మనకి రావడం జరిగిందండి. మిగిలినవి కొన్ని పేర్లు చెప్పారు కానీ వారి ఇండ్లకి మళ్ళీ వెళ్ళడం జరిగింది. కానీ వారు కూడా అర్హులే, కొంతవరకు అర్హులుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ గ్రామంలో అయితే మనకి మ్యాక్సిమం గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్స్ అనేవి తెచ్చుకోవడం జరిగిందండి. గవర్నమెంట్ నుంచి మనకి సదరన్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరు తెచ్చుకున్నారు. సదరన్ సర్టిఫికేట్ ద్వారానే మనకి వికలాంగ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ వికలాంగుల పెన్షన్ కూడా ఈ చిన్న వేల దగ్గర ఈ చిన్న బుడిప లేదని, లేకపోతే చిన్న ఏలేదో కట్ అయిందని చెప్పేసి గవర్నమెంట్ నుంచి పెన్షన్ తెచ్చుకొని ఆ గ్రిప్ లేదని ఒక పాయింట్ రాస్తున్నారు. దాంట్లో ఆ గ్రిప్ లేని కారణంగా వారికి 80 నుంచి 90% వరకు పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నిజంగా వికలాంగతత్వం అంటే అది పని చేయకపోవడం అయి ఉండాలి. చెయ్యి పని చేయకపోవడం, కాలు పని చేయకపోవడం, లేకపోతే ఏదైనా పని చేయకపోవడం అలా అయి ఉండాలి. కానీ ఈ చిన్న వేలు తెగిందని, లేకపోతే వేలు లేదని చెప్పేసి పెన్షన్ తీసుకుంటున్నారు. ఇది చాలా వరకు వేరే రకంగా దారితీస్తుంది. ఇవి గ్రామ పంచాయతీలో అబ్జర్వ్ చేసినాయండి. వీటితో పాటు ఏదైనా అభియోగాలు ఉన్నా కూడా మళ్ళీ తెలియపరచవలసిందిగా కోరుచున్నామండి.